మనకి మొన్న ఇంగ్లాండ్ మీద ఫస్ట్ టెస్ట్లో మన వాళ్ళు ఓడిపోయారు కదా. మరి ఓటమికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? సో దీని గురించి మనందరం కూడా రకరకాలుగా చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ మొహమ్మద్ కైఫ్ ఏమంటున్నాడు తెలుసా? మొన్న ఫస్ట్ టెస్ట్లో మనం ఓడిపోవడానికి మెయిన్ రీజన్ అసలు సిరాజే అనేది నా ఒపీనియన్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకంటే సిరాజ్ను కనుక ఒక్కసారి గమనిస్తే అతను ఏదో మొక్కుబడిగా బౌలింగ్ చేస్తున్నాడు తప్ప మరి ఎక్కడా కూడా సరైన లైన్ అండ్ లెంత్ కానీ లేదంటే ఒక ఆత్మవిశ్వాసంతో ఎలాగైనా సరే ఈ వికెట్ తీయాలి అనే సిచ్యువేషన్లో అతను బౌలింగ్ చేయట్లేదు. ఏదో బాల్ వేస్తే సరిపోతుంది అనే విధంగా బౌలింగ్ చేశాడు. సో ఆ మైండ్ సెట్ కనుక మార్చుకోకపోతే మనం వికెట్లు తీయలేం. దాని తర్వాత నాకు పర్సనల్గా అనిపిస్తుంది ఏంటంటే ఈ బుమ్రాతో కలిపి మరి మిగతా షార్దుల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ వీళ్ళ ముగ్గురు కాకుండా బుమ్రాతో పాటు ఇషాంత్ శర్మ, అదేవిధంగా మనకి మొహమ్మద్ షమి వీళ్ళని కనుక ఈ టీంలో ఉంచినట్టయితే ఖచ్చితంగా ఈ సిరీస్ మొత్తం కూడా మనమే గెలుస్తాం అనే నమ్మకం నాకుంది. ఆ భరోసా కూడా నేను ఇవ్వగలుగుతాను అని చెప్పేసి మనకి రీసెంట్గా మొహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానల్లో కూడా మాట్లాడాడు అనమాట. అయితే మరి సిరాజ్ బౌలింగ్ గురించి అదేవిధంగా మొహమ్మద్ కైఫ్ చేసిన ఈ కామెంట్స్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవాలి కదా. సో మరి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? కింద కామెంట్ చేయాలి కదా. సో కింద కామెంట్ చేయండి.